హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో రాత్రి మొత్తానికి వెళ్ళిపోయాం ఊటీకి. ఎలాగోలాగా ఊటీకి 8:30కి అలా రీచ్ అయ్యాం. అక్కడి నుంచి ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాయిగా పడుకున్నాం అనమాట. పొద్దున్న లెగిద్దాం అనుకున్నాం కానీ పని అవ్వలేదు. వావ్, స్టార్ట్ అయిపోయింది అప్పుడే వ్యూ. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యా హోటల్ బయట నుంచి. వ్యూ ఆల్రెడీ మనకి ఎక్సలెంట్గా ఉంది. టైం అయితే 12 అవుతుంది. ఎప్పుడో పొద్దున్న స్టార్ట్ అవుతాం అనుకుని 12 అయిపోయింది ఆల్రెడీ. అలా రాత్రి చీకట్లో ఎంతవరకు కనపడిందో నాకు తెలీదు, ఇంకా చెక్ చేయలేదు ఫుల్ ఫుటేజ్. బట్ హెయిర్ పిన్ బెండ్స్ అయితే మనం కవర్ చేయలేకపోయాం రాత్రి. నేను చూపించడానికి అంత కుదరలేదు, ఎందుకంటే చీకట పడిపోయింది కదా మనం వెళ్ళేటప్పటికి. బట్ ఓ మై గాడ్, నేను ఒక వీడియో చూస్తా ఉన్నా, మా ఫ్రెండ్ గారు నాతో వచ్చాడు కదా, సెక్సీ సెక్సీ అంటూ ఉంటుంటే నవ్వుతున్నాడు అనమాట. అందులో ఏముందరా సెక్సీ ఫీల్ అన్నట్టు. మొత్తం అటు ఇటు మొత్తం టీ ప్లాంటేషన్స్. టీయో కాఫీయో ఇది మరి, రెండు ఒకేలా ఉంటాయి. నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ ఏది టీ ఏది కాఫీ అని. ఎవరికైనా తెలిస్తే కింద పెట్టండి, చూద్దాం ఏం డిఫరెన్స్ వస్తుందో. ల్యాండ్స్కేప్ మాత్రం చాలా క్రేజీ ఉంటుంది ఊటీలో. ఓ మై గాడ్, వాట్ ఏ వ్యూ. తెండ్రాల్ నగర్, ఇదేదో ట్రైబల్ విలేజ్ అనుకుంటా, తెండ్రాల్ నగర్ అంట. వావ్, మున్నార్లో, ఊటీలో, కూర్గులో ఈ టీమ్ ప్లాంటేషన్స్ అవన్నీ ఎక్కువ కనబడతాయి. మనం ఇంకా లోపలికి వెళ్తే భలే ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒకటి వెళ్ళా, అదేంటంటే టీ ప్లాంటేషన్స్ మధ్యలో నుంచి ఆఫ్ రోడ్ ట్రాక్ లాగా ఉండింది. క్రేజీ ఎక్స్పీరియన్స్. ఏంటిది ప్లాస్టిక్ బ్యాన్ అన్నారు, ఎంత ప్లాస్టిక్ ఉంది అక్కడ, మొత్తం చెత్త కుప్పలో పడేసారా ఏందా మరి ప్లాస్టిక్ బ్యాగ్లు ఇవన్నీ. జనరల్లీ మనకి లీటర్ బాటిల్ కూడా అలౌ చేయరు అనమాట. ప్లాస్టిక్ అంతా బ్యాన్ ఇక్కడ, ఓన్లీ 5 లీటర్ వాటర్ బాటిల్సే. ఓ మై గాడ్, చెత్త తగలాడుతున్నారు పక్క నుంచి. బ్యూటిఫుల్ సైడే కాదు, పీపుల్ జాగ్రత్తగా చూసుకోకపోతే ఇలాంటివి కూడా ఉంటాయి. ఈ సేఫ్టీ రైలింగ్స్ బాగానే పెట్టారు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల అయితే ఉన్న చోట్ల మనం బాగా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట, కొంచెం రిస్కీ. వన్ రాంగ్ మిస్టేక్ అండ్ స్ట్రైట్ టు హెవెన్. ఓ మై గాడ్, అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే కిందకి వెళ్ళిపోవచ్చు మనం. వర్షం పడినప్పుడు మాత్రం ఫుల్ స్కిడ్ అవుతుంది అనుకుంటా. ఇక్కడ చలి స్టార్ట్ అయ్యింది, మెట్ట మధ్యాహ్నం చల్లేస్తుంది. అదే మ్యాజిక్. మనం క్రేజీ థింగ్ చేస్తున్నాం, రైడింగ్ చేస్తా వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నాం. మన ఆఫీస్ టెన్షన్లో అవన్నీ పక్కన పడదంగి కొంచెం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఇలాంటి ఏరియాస్లోకి వచ్చి 1-2 డేస్ ఉంటే చాలు, చాలా థాట్స్ వస్తాయి, ఫ్రీ థాట్స్. ఆఫీస్లో కూడా మనకు యూజ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి ఏరియాస్లో. నాకైతే చెప్తున్నా కదా. ఓ షార్ప్ టర్న్ ఉంది ఇక్కడ. ఇంక్లినేషన్ ఇక్కడ కనపడుతుందో లేదో తెలియదు కానీ చాలా ఇంక్లైన్ ఉంది. అది కెమెరాలో ఏంటంటే ఒకసారి ఫ్లాట్ అని అయిపోద్ది, ఇంక్లినేషన్ కనపడదు మనకి. ఓ వావ్, మేఘాల లెవెల్లో ఉన్నట్టుంది మనం, క్లౌడ్స్ లెవెల్లో. మొత్తం లగేజ్ అయితే కావాల్సిన లోపల పెట్టేసి ఇలా పట్టుకొచ్చాం అనమాట. మామూలు లేదు, క్రేజీ ఉంది అసలు ఇక్కడ నుంచి వ్యూ. వావ్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్. బోర్లో ఉంటుంది క్రేజీ 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 ఫీలింగ్. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆపోజిట్లో వచ్చినాయి కనపడకపోతాం, గుద్దుపడి తింటాం అనమాట మనం. లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఊటీ. భలే మెయింటైన్ చేశారబ్బా మెయిన్ రోడ్లు, నీట్గా ఉన్నాయి. దీస్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్. ఘాట్ రోడ్ అంటే అందుకే ఇష్టపడతారు చాలామంది. ప్లెయిన్ రోడ్స్ కన్నా మనం హ్యాండిల్ అటు ఇటు తిప్పి రైడర్ లెక్క సోదెంగొచ్చు. సోదెంగడం పక్కన పెడితే భలే ఎంజాయ్ చేయొచ్చు మనం కూడా. వావ్, ఇంత డెన్స్ ఫారెస్టా, అది ఈ టైంలో. ఇంకా మాన్సూన్ టైంలో చూసుకోవాలి, మొత్తం చీకటిగా ఉంటుందేమో, ఏం కనపడదు అసలు. వావ్, సెక్సీ. అదిగా మన వాళ్ళు సడన్గా వస్తుంటారు కదా, కొంచెం పేషెంట్గా మన లైన్లో మనం మెయింటైన్ చేసుకుంటుంటే బాగుంటుంది. బస్సులు లారీలు అంటే పెద్ద పెద్ద టర్న్స్ కావాలి, మనకి ఎందుకు చెప్పు, బైక్కి ఏ బొక్కలో పెడితే ఆ బొక్కలో పెట్టేస్తాం కదా. ఈజీగా ఉంటుంది. మన లైన్కి మన స్టిక్ అయితే మనల్ని ఎవడు అంటాక సరిపోడు. పెద్ద ఏమన్నా వస్తున్నాయి అనుకో వెహికల్స్, ముందు హార్న్ కొట్టేసి వెళ్తే సరిపోద్ది. ఇదేంది భలే ఉందా, పైన్ ఫారెస్ట్ లాగా. పైన్ ఫారెస్ట్ కూడా చాలా బాగుంటుంది ఊటీలో.
బట్ ఈరోజు వెదర్ కూడా ఎందుకో చాలా కూల్గా ఉంది. 12:30 అవుతుంది టైం. ఇప్పుడు మధ్యాహ్నం కూడా ఎలా ఉందో చూడు గైస్. నిన్న ఒక డౌట్ వచ్చింది నాకు, ఇదేదో వెరైటీగా ఉన్నాయి ఏంటి, ఏదో ట్రాన్సిస్టర్లా ఉన్నాయి చూడడానికి, పెద్ద సైజ్ ట్రాన్సిస్టర్లు ఏంటో అర్థం కావట్లా. ఆ కొండమే చేయాలి ట్రెక్కింగ్. ఓ అబ్బా, వ్యూస్ మాత్రం అసలు మెస్మరైజింగ్ ఉన్నాయి, మామూలుగా లేదు. వెళ్దామా వద్దా టీ పార్క్? కిందకి వెళ్ళాలనుకుంటా టీ పార్క్. ఓ పైకి కొట్టేద్దాం. టీ పార్క్ అయితే ఎంటర్ అయిపోయాం గైస్. చూద్దాం ఎలా ఉంటుందో. టికెట్ కౌంటర్ ఎవరు లేడేంటి? 8 AM to 6 PM. లోపలికి వెళ్ళిపోయి చూద్దాం లోపల కూడా ఉందేమో టికెట్ కౌంటర్. పార్కింగ్ ఏరియా. టీ పార్క్ వచ్చాం కానీ మనం టికెట్ తీసుకోలేదు మరేంటో. ఏంటి లోపల టీ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నట్టున్నారు. పిల్లల పార్క్. మనం వెళ్ళి కూర్చుంటే దిగుతారేమో. పైకి వెళ్దామా? ఒరే అది భలే ఉందిరా, ఎదరికి వెళ్దాం. ఏదో హట్లా ఉంది. ల్యాండ్స్కేప్ అదిరిపోయింది ఇక్కడ నుంచి. ఆ కొండ చూడరా, మొత్తం నిండిపోయింది చెట్లతోటి. పేరెంట్స్ వచ్చారంటే మనం అలా సాయంత్రం దాకా ఫోటోలు తీసినా కానీ అయిపోద్ది మనకి రోజంతా. ఇదేంటి ఇది? ఓరు బాబా ఆయాసం వచ్చేస్తుంది, జిమ్కి వెళ్ళాలి. బైక్ కొట్టినప్పుడు రాలేదా? బైక్ రాదే. బైక్ మీద ఏంటంటే ఇంకా రేస్ చేయాలనిపిస్తుంది. ఏందిరి ఇది? ఏదేదో మాయాదీపంలా ఉంది. ఊసలతో ఏదో చేసాడు మొత్తానికి. చేతపళ్ళు చేసే కొంపలా ఉంది ఇది ఏదోనా. ఏంటిది హట్టు? ఓరేడమ్మా, మనం వెళ్ళొచ్చు అంటావా? చంద్రముఖిలాగా దాటిగానే మళ్ళీ దెయ్యం పట్టేసుకుంటుందా? మొత్తం వింత వింతగా ఉన్నాయి ఏంటో. ఒరే ఏంటిది? ఏదో ఎముకల గుడిలో ఉందా? ఓడి అమ్మ, పక్షి మామూలుగా లేదు. ఎవడో కానీ ఆర్టిస్ట్ మొత్తం ఊసలతో చేసాడు పక్షిని. అయ్యి బాబు, దోలు తీరిపోయింది రా కొండకి పైకి వచ్చేటప్పుడుగా. ఫిట్నెస్ ఇంపార్టెంట్ మనం అలాంటివి కవర్ చేయాలంటే. అదేంటిది పందా పైన? ఈ వెనకత్తల నుంచి భలే ఉందిరా. అది మామూలు పక్షి, మనం ఇలాంటిది పెంచుకోవాలరా. ఇదేదో కూర్చోడానికి భలే పెట్టాడు ఇది. ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు అనుకుంటా. ఇక్కడ నుంచి ఎంట్రన్స్లో ఉంది టీ ఎస్టేట్కి. ఇక్కడ నుంచి పైన అంతా మొత్తం టీ ఆకులు పెంచినట్టున్నాడు. అక్కడ ఫెన్సింగ్ ఉంది, తర్వాత అది కాదనుకుంటా. అదిగో మూలన అక్కడెక్కడో కనపడుతున్నాయి చూడు బిల్డింగ్లు, అక్కడి నుంచి ఎక్కుంటూ వచ్చాం అన్నట్టు కొండలో. అయ్యి బాబు దోలు తీరిపోయింది. ఎవడరా అంకులు ఉయ్యాలవుతున్నాడు, మొత్తం ఎల్లకెత్తలు వేస్తున్నాడు ఇప్పుడు కాసేపట్లో. కెమెరాలో కనపడదు కానీ ఓ రేడు అమ్మ మొత్తం 360 degrees తిరిగేస్తున్నాడు అక్కడ. భలే చల్లగా లేస్తుందిరా. ఇక్కడ కూర్చొని ఉండిపోవచ్చు రోజంతా. రేడమ్మ ఈ బర్డ్ పెట్టింది బర్డ్స్ అయ్యి అని చెప్పడానికి అనుకుంటా. ఇప్పుడు అర్థమైంది నాకు. టీ ప్లాంటేషన్ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇదే టీ ప్లాంటేషన్. ఇందాక మనం చూసాం కదా, అదేదో పైన థీమ్ పార్క్లా ఉంది. ఇది మెయిన్ టీ ప్లాంట్స్. ఎన్నో లేవు మొత్తానికి. మనోడు కొన్నే నేమ్ సేక్ పెంచినట్టు ఉన్నాడు. మధ్య మధ్యలో చూసుకుంటున్నాడు. అలా కింద దొంగలు అయ్యి ఉన్నాయి. కాల్ అడ్డు పడిందంటే ఏదో ఒకటి నోట్లో దూరేస్తుంది. గైస్ మనోడు ఏదో నేను డబుల్ మీనింగ్ అన్నా అంటున్నాడు. నాకు అర్థం అవ్వలేదు మరి డబుల్ మీనింగ్ అంటే. ఒరే 20 రూపాయలు దొరికిందా? బాగానే దెంగేవు 20 రూపాయలు అనుకున్నాను నేను. అయిపోయింది ఫ్రెండ్స్ మన టీ గార్డెన్.